చంద్రబాబు తన ఉనికిని కాపాడుకోవడానికి కుప్పంలో పలువురు నాయకులు టీడీపీలో చేరారు అనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేసిన ఎమ్మెల్సీ భరత్. చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ భరత్. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోతే మీ భర్తకు అన్నం పెట్టవద్దని, భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతున్నాడని, చంద్రబాబు ఎప్పుడు నిజాలు మాట్లాడాడు అంటూ విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో కుప్పంలో అనేక అభివృద్ధి పనులు చేశామని, మేము అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు అడుగడుగున అడ్డుపడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. బీసీలు అన్నాడు. ఎక్కడ చిత్తూరులో ఎక్కడ ఇచ్చినావు నువ్వు బీసీలకు? ఒక్క బీసీకి నువ్వు ఇచ్చింటే నువ్వు బీసీ అభిమానే. ఏమంటావు? నువ్వు అందరికి ప్రమాణాలు చేసినావు ఇస్తానని చెప్పేసి. నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఎక్కడ ఇవ్వలేదు? ఎందుకు ఎక్కడ ఇచ్చినావు చెప్పండి. కంప్లీట్ మా ఉంటే మా వైకాపాల వాళ్ళు పెద్దందారులు వాళ్ళు తెచ్చి వాళ్ళు పెట్టుకున్నావు. ఇక్కడ ఏంటంటే నీ సామాజిక వర్గాన్ని పెట్టుకున్నావు. లేకపోతే బీసీలకు ఎక్కడ ఇలా నువ్వు మీరు చెప్పండి. ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఇచ్చినావు బీసీలకు? కాబట్టి దయచేసి ఇక్కడుండే మీడియా మిత్రులకు మరొకసారి మీరు నిజాలు ఆలోచించండి, నిజాలు రాయండి, నిజాలు చెప్పండి. మేము అబద్ధాలు చెప్పండి, మేము చెప్పడమే లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మమ్మల్ని తయారు చేయాల. రామచంద్ర గారు ఎప్పుడు వచ్చినా కూడా రామచంద్ర నిజం మాట్లాడితే అబద్ధాలు మాట్లాడడం లేదు. నిజంగా మేము తల వంచుకుంటున్నాం. రాష్ట్రం జరగాలంటే ఇలాంటి సీఎంలు ఇన్నిసార్లు మీరు గెలిపిస్తారా కుప్పంలో? ఈసారి మటుకు మీరు ఆ ఉన్నవన్నీ డైరీ సీజ్ చేపించేసి ఇక్కడి నుంచి వైజాగ్లో పెట్టించి సొంతంగా ఈడ హెరిటేజ్ డైరీ పెట్టి, హెరిటేజ్ డైరీ ఒక జిల్లాలే కాదు ఒక రాష్ట్రం దేశమంతా పెట్టించుకున్నాడు. మొన్న కూడా ఆమె చెప్పింది కదా, వాళ్ళ భార్య ఒప్పుకోలేదు కదా, ఒక్కరోజు నాకు ఇన్కమ్ వద్దనుకుంటే 2000 కోట్లు అని. డైరీ హెరిటేజ్ డైరీనే కదా, విజయ్ డైరీని మూపించిన దానివల్ల కదా హెరిటేజ్ డైరీ వచ్చింది. అలాంటిది కాకుండా ఇప్పుడు మొన్న 20 రూపాయలు అన్నింది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక కొత్త డైరీ పెట్టించినాడు కదా జగన్మోహన్ రెడ్డి, 40 రూపాయలు అమ్ముతాం పాలు. కాబట్టి ఇది నమ్మదమా అది నమ్మదమా? ఇది నమ్మదం మీరు చెప్పండి. ఒలివాడికి స్టార్ట్ మేము ప్రెసిడెంట్ చేసినాము. అదే మాకు అగైనిస్ట్ అప్పటి రాజకీయం స్టార్ట్ అయిపోయింది జిల్లాలో. అప్పటి నుండి ఆ డైరీని మూపించిన తర్వాత తెలుగుదేశం పెట్టుకొని ఏలుతున్నారు అతను. చెప్పండి. విజయ్ డైరీ ఆయన కదా మూపించింది. ప్రజలు మర్చిపోరు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కుప్పమే అది చిత్తూరు ఏరియా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ బిల్డింగ్ను మళ్ళీ రంగులు కొట్టి పూజ చేసి పెద్దగా జగన్మోహన్ రెడ్డి ఇనాగరేట్ చేశారు కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతోంది. ఇప్పుడు చెప్పండి, ఏది అడిగినా మన దగ్గర సమాధానం లేకపోతే మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి కుప్పం శాసనసభ్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజులుగా కుప్పం నియోజకవర్గంలో తిష్టవేసి తన ఉనికిని కాపాడుకునేదానికి ఇప్పుడు కొత్తగా టీడీపీలో కొంతమంది చేరుతున్నట్టు, వైకాపా నుంచి టీడీపీలో చేరుతున్నట్టు కొంతమందిని చూపించారు. నిజంగా సిగ్గుపడాలో బాధపడాలో మాకు అర్థం కావడం లేదు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న మీడియా మిత్రులకు అందరికీ తెలుసు, నిజానిజాలు తెలుసు. మా వ్యక్తిగత జీవితాలు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గురించి అయితేనేమి మీకే తెలుసు ఎక్కువగా. ఇప్పుడు కూడా ఇంత దమన స్థితిలో ఉండి టీడీపీ చేరిన వాళ్ళ ముఖాల్లో ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఎవరు చేరినారు అనేసి. అదేవిధంగా అతను మాట్లాడిన దూరం చూస్తుంటే చిన్న పిల్లోళ్ళు వీధి రాజకీయాల్లో చెట్ల కింద పంచాయతీ చేసుకునే వాళ్ళు కూడా ఏదో సామెత కోసం మాట్లాడినట్టు ఈయన ఆడవాళ్ళ గురించి మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడంటే నిజంగా బాధపడాల్సి వస్తుంది. ఇంత పెద్ద నాయకుడు 3 పర్యాయాలు సీఎం. ప్రజలు ఆయన నమ్మరు, ఇది మటుకు సత్యం. ప్రజలు ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు కూడా ఊరిగా కొంతమంది వస్తున్నారు చెప్తే మనస్ఫూర్తిగా ఎవరు రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి మహిళలు పక్షపాత అయిపోయారు. మహిళ కోసం నిద్ర లేస్తే మహిళలకు ఏదో ఒకటి చేయగలిగితే, మహిళలు బాగుంటే ఆ ఇల్లు, ఆ ఊరు, ఆ గ్రామము
తర్వాత ఆ జిల్లా ఆ రాష్ట్రం బాగుపడుతుంది ఈ సత్యాన్ని అతను కూడా గుర్తించినారు రాజకీయ నాయకులు. వయసు చిన్నదే కానీ రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి మహిళలకు అన్ని సౌకర్యాలు చేస్తే అందరూ బాగుపడినట్టే అని అనుకున్నాడు. కాబట్టి మహిళల కోసం ఇన్ని పథకాలు పెట్టినా బట్టలు నొక్కుతున్నాడంటే మహిళలకు డైరెక్ట్ గా డబ్బు చేరుతా ఉంది. కాబట్టి మహిళలు మా మనవడు అంటున్నారు, మా అన్న తమ్ముడు అంటున్నాడు, మా సోదరుడు అంటున్నాడు, చిన్నపిల్లలతో మా మామయ్య అంటున్నారు. కాబట్టి ఇంతకు మించి ప్రజా హక్కు ఇంత బాగుంటే ఏం చెప్తాము? మహిళలకు చంద్రబాబు మోసం చేశాడు, అది వాళ్ళ తెలుసు కదా. చిన్న చిన్న కమ్మలు ముక్కు పుల్లలు కూడా బ్యాంకుల్లో పెట్టేసి అమ్ముకొని పోగొట్టుకొని ఎన్ని బాధలు పడ్డారు. మీరు డాక్టర్ వాళ్ళని తీర్చేస్తామని చెప్పేసి 10,000 రూపాయలు పసుపు కుంకుమ ఇస్తామని చెప్పేసి అన్ని ఫెయిల్యూర్ చేసినాడు కదా. ఆయన ఇప్పుడు ₹1,00,00,000 ఇస్తామన్నా మహిళలు నమ్మరు, బీదవాళ్ళు నమ్మరు. కాబట్టి బీదవాళ్ళు మహిళలు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ పార్టీ గడ్డకెక్కింది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేస్తారు. ఈ రాష్ట్రం కోటీశ్వరులు తీసుకొచ్చేసి క్యాండిడేట్లకి పెట్టుకుంటున్నారు. ఎందుకు భయపడిపోయినాడు అతను. వైకాపా ప్రభంజనం ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నారు, మహిళలందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆయనకు హెల్ప్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన పార్టీ గెలిచిపోతుంది, సీఎం అయిపోతున్నాడు అనేసి భయపడిపోయి వణుకు పుట్టి ఇట్లాంటి క్యాండిడేట్లు అంటే తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. భరత్ ఇక్కడ మీకు తెలుసు ఎంత చిన్న అబ్బాయి. యాదో అతనేమంటే ఇంటింటికి వెళ్ళి దండం పెట్టి అక్క అన్న అమ్మ అడుక్కుంటూ ఓటు వేయండి అన్నాడు. నీ తరఫున అడిగే వాళ్ళు ఎవరున్నారు? అడిగే వాళ్ళకి ఫేస్ వాల్యూ ఏమైనా ఉందా? పోనీ నువ్వు కానీ నీ బంధువులు కానీ నీ సోకాల్డ్ మిత్రులు కానీ వచ్చి ఓటర్లు అడుక్కుంటున్నారు. ఇప్పటికైనా మసిబూసి మారేడుకైతే ఏదో విధంగా దొంగ ఓట్లతో వేసుకొని గెలిపించుకోవాలనుకున్నావు, కానీ అది ఇక సాగదు. వైకాపా కార్యకర్తలు చాలామంది ఉన్నారు. మాకు సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు. అంతకాకుండా భరత్ ఇక్కడే ఉన్నాడు. మాకు అనేక మందికి పదవులు ఇచ్చినాము. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక పదవులు తీసుకున్న వాళ్ళు అందరూ మా కేడర్ పెరిగిపోయింది. మాకు ఇప్పుడు రావాలంటే 70-80% మనుషులు వస్తారు. ఎక్కడికైనా ఏ వార్డులోకి వెళ్ళినా జనాలు వస్తున్నారు. మీకు ఎక్కడున్నారు? నిన్ను మీటింగ్ పెడితే ఆ కర్ణాటక వాళ్ళు వాళ్ళు బయట పీలేరు నుండి వచ్చిన వాళ్ళు, చిత్తూరు నుండి తెలుసు. మేము చెప్పేది అవసరం లేదు. ఇప్పుడు కరువు కాలం, కష్టకాలం. అప్పటి నుండి ఇప్పుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ నీళ్ళు ఇవ్వాలన్నా కూడా దాన్ని అడ్డుకుంటున్నాడు. ఎక్కడ అభివృద్ధి పని చేయాలని అడ్డుకుంటున్నాడు. మీకు తెలుసు కదా, ఎలిమెంటరీ స్కూల్లో రంగు వేసిన దానికే కోర్టుకు వెళ్ళారు. నాడు కొంత ఏ విధంగా స్కూల్ బిల్డింగ్లు డెవలప్ చేస్తారు, అభివృద్ధి చేస్తారు. ఎస్సీలుగా ఎవరన్నా పుట్టే ఎస్సీలు తిడతాడు, బీసీలు ఎవరన్నా జడ్జిలుగా పెడతా వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి అంటాడు. బట్ అందరి కులాల్లో అందరు నీకు ఓట్లు వేయించుకుని గెలిపించుకున్న తర్వాత అందరిని అవమానం చేస్తున్నావు అంటే అభివృద్ధి పనులు 101 ఇళ్ళు ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపు అన్ని కాలువలు రెడీ అయిపోయినాయి. వర్షాభావం వల్ల ఇప్పుడు కొన్ని వాటర్ లేని దానివల్ల మేము ఇప్పుడు పంప్ చేయలేకపోతున్నారు. ఖచ్చితంగా ఎలక్షన్ వెంటనే మనము ఇచ్చి తీరుతాము. ఇచ్చిన మాట జగన్మోహన్ రెడ్డిలో ఉండే నిజాయితీని మీరు గుర్తించాలి. మాట చెప్తే మడమ తప్పకుండా నెరవేర్చి తీర్తాడు. చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పి ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే రకం కాదు. ఎందుకంటే మీకు కూడా తెలుసు, మాకెంత తెలుసు, మాకన్నా మీకు కూడా ఎక్కువ తెలుసు. నీళ్ళు అనేవి ఖచ్చితంగా ఇక మీద వస్తాయి. ఏడు సస్యశ్యామలం అయిపోతుంది కుప్పం తర్వాత మా ఇంకా వేరే తాలూకాలకు ఇస్తారు తప్పితే కుప్పం ప్రజలకి మొట్టమొదటి నీళ్ళు ఇస్తారు. కాబట్టి దాన్ని నమ్మండి. ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటాము. మాట తప్పే ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి హయాంలో లేదు, రాదు. దానికి తగ్గట్టు కూడా మిథున్ రెడ్డి ఈయన మన రామచంద్రారెడ్డి కూడా సీఎంను ఒప్పించి ఇంకా అధికంగా డబ్బులు తెప్పించేదానికి కానీ నీటి సౌకర్యం కలిగించేదానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇలాంటివి అతను ఒక కాలేజీ పెట్టలేకుండా ఒక యూనివర్సిటీ పెట్టలేకపోతుంది. ఇప్పుడు నిన్న మదనపల్లికి ఒక యూనివర్సిటీ తీస్తున్నాడు మిథున్ రెడ్డి గారు. చిత్తూరు జిల్లాని ఏం చేశారో చెప్పండి. ఒక యూనివర్సిటీలో, ఒక కాలేజీలో, ఒక స్కూల్లో అభివృద్ధి విద్యాపరంగా వెనకలు పడిపోయినాము, ఆర్థిక పరంగా వెనకలు పడిపోయినాము, నీటి సౌకర్యం లేకుండా చేసినాము. దీనికంతా కారకులు ఎవరు? ఒక్క చంద్రబాబు నాయుడే కదా. నువ్వు ఆక్రమించుకున్నావు. మీరు టీడీపీకి ఓట్లు వేయొద్దంటే మీ మొగుళ్ళని ఇంట్లోకి రానివ్వద్దండి, భోజనం పెట్టద్దండి, మీ ఇంట్లో పిల్లలు కూడా చెప్పండి, చదువుకునే పిల్లలు. అట్లంటే ఈ మాట చెప్తే నవ్వుకుంటారా నవ్వుకోరా అని అర్థం.
కానీ సొంత భర్తలకే భోజనం పెట్టనివద్దని చెప్పేసి ఆయన తాగే సారాయి కానీ ఇంకోటి కానీ రేట్లు కూడా తగ్గించేస్తామని చెప్పడం అంటే ఎంత వ్యంగ్యంగా ఉంటుంది. ఇలాంటి భాష మాట్లాడచ్చునా ఇంత పెద్ద నాయకుడు? అతను అరలో మరలో కాదు, నాకు సేమ్ వయస్సే, కానీ మాట్లాడే ధోరణి పరవటెడ్ అయిపోయిన తర్వాత అతనికి నిక్కచ్చిగా తెలుసు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఖచ్చితంగా అన్నీ తెప్పించుకున్నాడు. ఖచ్చితంగా తెప్పించుకునేసి మీలాంటి వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకున్న తర్వాత అతను టీడీపీలో అతను ఇక్కడ ఓడిపోయేదే కాదు, రాష్ట్రం అంతా టీడీపీ ఓడిపోతుందని తెలిసి వైకాపా మళ్ళీ గెలుస్తుందని, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని తెలిసే ఇలాంటి ప్రలోభాలు పెట్టి అసత్యాలతో అబద్ధాలతో కుట్రలతో కుయుక్తులతో తాను పుట్టిన అప్పటి నుండి రాజకీయంలో చేరినప్పటి నుండి ఇప్పుడు కుట్రలు కుయుక్తులతో జీవితం గడుపుతున్నాడు తప్పితే నిజాలు చెప్పింది ఎప్పుడూ పోలేదు, నిజాలు చెప్పిన పాపాన్ని ఎప్పుడూ పోలేదని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. మీరు దయచేసి ఒకసారి ఆలోచించండి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం నియోజకవర్గాన్ని గురించే మాట్లాడతాం. అంతకు మునుపు ఆయన 35 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఏ అభివృద్ధి పనులు చేశాడు, ఏ అభివృద్ధి పనులకు ఎవరు అడ్డుపడ్డారు అతనికి? ఇప్పుడు 5 ఏళ్లలో మేము చేస్తామంటే ఆ పనులు కాకుండా మాకు అడుగడుగున అభివృద్ధికి అడ్డుపడుతున్నాడు తప్పితే అతను చేసిందంటూ ఏమి లేదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎవరు బాగుపడినా, ఎవరు మంచి బట్టలు వేసుకున్న కూడా చూడలేని వ్యక్తి అసూయపడి ఎవరు అంటే ఒక్క చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మీకు తెలుసు, అతను చంద్రగిరి నుండి ఇక్కడ వచ్చి కంటెస్ట్ చేస్తే ఇప్పుడు ఒక ఎంపీగా కంటెస్ట్ చేయాలంటే ఒక అతను బాపట్ల నుండి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. న్యాయమేనా ఇది? ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించండి. అతనికి ఎంత భయం అయిపోయిందో అతని లిస్ట్ ఒకసారి చూసుకోండి. మేము చెప్పేంత అవసరం లేదు. కుప్పం ప్రజలకే నువ్వేం చేయలే, చిత్తూరు జిల్లాకి ఏం చేయలే, అదేవిధంగా తిరుపతి ఏ విధంగా డెవలప్ అయింది కంపేర్ చేసుకోండి. అంటే మాకన్నా మేధావులు మీరే, మీడియా వాళ్ళే. కాబట్టి నిజాలు మాట్లాడుకున్నాము, అబద్ధాలు వద్దే వద్దు. మేము అబద్ధాలు చెప్తే మీరు మమ్మల్ని ఎదిరించే కెపాసిటీ మీకు, ఫ్రీడమ్, ఆ స్వతంత్రం మీకు ఉంటుంది. మేమేమన్నా తప్పులు చేసింటే ఇప్పుడు కూడా మీరు చెప్పొచ్చు, మేము తప్పకుండా ఒప్పుకుంటాం, వాటిని సర్దిద్దుకుంటాం. కానీ చంద్రబాబు బతికినంతకాలం అబద్ధాలు చెప్తాం, మళ్ళీ నాకు ఓట్లైనా, మళ్ళీ నాకు సిగ్గు లేకుండా ఎట్లా అడుగుతావు నువ్వు? మేము 5 ఏళ్ళలో చేసింది మున్సిపాలిటీ ఎత్తుకోండి, గ్రామ పంచాయతీలు ఎత్తుకోండి. ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళా మీరు 4 బిల్డింగ్లు కనపడతాయి, కొత్త బిల్డింగ్లు కట్టినవి. అది చాలదా మాకు? ఏ స్కూల్ కన్నా వెళ్ళండి, ఏ విధంగా అభివృద్ధి ఉందో ఒకసారి చూడండి. ఆ పిల్లలు వాళ్ళ పెట్టుకొని మీటింగ్ జరిగితే మీటింగ్లో చూసిన తర్వాత కుప్పం ప్రజలకు తెలుస్తుంది కదా వీళ్ళు లోకల్ నాన్ లోకల్ అనేసి. నీ కర్మ అది, నీ పార్టీ పరిస్థితి అది. నీకు సపోర్ట్ చేసేవాళ్ళు కుప్పంలో ఎవరు లేరు. ఇక్కడ మరి గెలిచేది ఖచ్చితంగా 100కి 1000 పాలు భర్త గెలుస్తున్నాడు. అదేవిధంగా ఈసారి కూడా నాకు అత్యధిక మెజారిటీతో ఓట్లేసి గెలిపిస్తారని కుప్పం ప్రజలు నేను కూడా నమ్ముతున్నాను. దీనికి అతను ఏదైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసి కాపీ కొట్టి మాట్లాడుతున్నా, ఇది చేస్తా అది చేస్తా, ఇది ఇంక్రీజ్ చేస్తా అది ఇంక్రీజ్ చేస్తా ఉంటారు. వాలంటీర్లు చిన్న వాళ్ళపైన మీరు కూడా అనుచిత వ్యాఖ్యలు ఏదేదో మాట్లాడుతూ వాళ్ళపైన కోర్టు ఇవి వాళ్ళేదో సస్పెండ్ చేస్తా. ఇప్పుడు అప్పుడప్పుడే మీరు ప్రభుత్వానికి వచ్చేసినట్టు మాట్లాడుతున్నారు తప్పితే అది 100కి 1000 పాలు తప్పు. మీరు రాలేరు. ఖచ్చితంగా చంద్రబాబుని ఇక్కడ ఓడిస్తారు ప్రజలు, కుప్పం ప్రజలు. దానికి మేమందరూ కూడా శిరస్సు వంచి, ఓటర్లే కాదు కుప్పం ప్రజలకందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ వైకాపాని గెలిపించమనేసి, భర్తను నన్ను కూడా గెలిపించమని మరీ ప్రార్థిస్తున్నాము. హంద్రీనివా గురించి చెప్తున్నాడు, టార్చర్ పెట్టి అక్కడ రైతులకి ఇవ్వడం తప్పితే మీరు ఆ బిల్డింగ్ ఎందుకు కట్టినారు అనేటటువంటి ఆలోచన అయినా మీకుందా అని నేను అడుగుతాను. మహిళలకి ఈరోజు ఆయన ఇచ్చేటటువంటి ఉచిత సలహా ఏమంటే, మీ మొగుళ్ళకి మీరు భోజనం పెట్టొద్దండి, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకపోతే మీరు ఇంట్లోకి రానియద్దండి, మీ మొగుళ్ళని మీరు తక్కువ ధరకే సారాయి దాయిపోయండి, మందు దాయిపోయండి. ఇదే నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి చెప్పాల్సినటువంటి మాటలు ఇవి అని నేను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతానా, లేకపోతే ఆయన వెనకాల ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవరైతే స్క్రిప్ట్ రాసిస్తున్నారో ఈ బ్యాచ్, వాళ్ళకన్నా బుద్ధి ఉండక్కర్లేదా అంటారు. ఒక కుటుంబంలో చిచ్చు పెట్టాలనేటటువంటి ఆలోచన నీకు ఎట్లొస్తా ఉంది? వాడు మీ పార్టీ వాడు ఒకడేమో వాలంటీర్లు ఉగ్రవాదం అంటాడు, ఈయనేమో వాలంటీర్లు నేను ఉంచుతా 30,000 జీతం ఇస్తా అంటాడు. ఇంకోసారి వచ్చి యూత్ మీటింగ్ అంటాడు, ఇంట్లో కూర్చోండి
వర్క్ ఫ్రమ్ హోమ్ 50,000 రూపీస్ పంపిస్తా అంటాడు. కనీసం కార్యాచరణ ఎట్లా చేస్తారు, ఏం చేయగలిగితే మీరు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయగలుగుతారని ఒక్కడైనా మాట్లాడుతూ ఉన్నాడా? 35 సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గాన్ని నేనేమి చేయలేకపోయినాను, ఈసారి వచ్చిన వెంటనే కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ది నెంబర్ 1 బెస్ట్ టౌన్ చేస్తాను అని మాట్లాడినాడు. 35 సంవత్సరాలు ఏం చేయలేదని నువ్వు ఒప్పుకున్నట్టే కదా దాని అర్థం అంటాను నేను. కుప్పాన్ని సింగపూర్ చేసినా అని ఒకసారి అన్నాడు, కుప్పాన్ని థాయిలాండ్ చేసినా అని ఒకసారి అన్నాడు, కుప్పాన్ని మలేషియా చేసినా అని ఒకసారి అన్నాడు. ఇప్పుడేమో కుప్పాన్ని నేనేం చేయలేదంటాను. మేము కుప్పాన్ని ఏం చేయం, మేము కుప్పాన్ని అభివృద్ధి చేస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు ప్రణాళిక ఉంది. మేము అడిగిన వెంటనే మా కోరికలు తీర్చేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కుప్పం ప్రజలకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉంది. దానికి తగిన క్యాడర్ ఈరోజు విపరీతంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తా ఉన్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందనే భయం చంద్రబాబు నాయుడు గారికి పట్టుకుంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా లేని ఇప్పుడు వచ్చి ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకి దండం పెట్టి అడుక్కోవడం కానీ చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని చేసినా ఏం పని చేసినా కూడా ఖచ్చితంగా 2024లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరేస్తామని తెలియజేస్తాం. ఇంతకాలము బీజేపీతో వ్యతిరేకంగా ఉండి 2014లో ఏం జరిగింది తెలుసు. ఇప్పుడు నువ్వు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేక కాకుండా పోతే నువ్వు ఈరోజు మళ్ళీ బీజేపీతో చేతులు గడపడానికి కారణం ఏంటి? ప్రజలు ఏమైనా పిచ్చి వాళ్ళ? ఓటు విలువ అనుభవం కలిగిన వాళ్ళు ఉండేదంతా ఓటు వేసి ప్రతి ఒక్కరికి అనుభవం ఎక్కువైపోయింది. అది ఒక్క వర్గాన్ని పోగొట్టుకునేదానికి బీద వాళ్ళ పోగొట్టుకునే ముఖ్యంగా నువ్వు ఇప్పుడు బీజేపీలతో కలిసినావంటే ఏమర్థము? బీజేపీతో కలిసినావంటే సమసమాజ స్థాపనకు నువ్వు వ్యతిరేకేనే అర్థము. కాబట్టి ఈసారి ఎన్నికల్లో మేము ఇంకా పర్సంటేజ్ ఎక్కువ తెచ్చుకుని ఎక్కువ ఓట్లతో ఎక్కువ మెజారిటీతో అన్ని సీట్లు గెలుస్తాం. 175కి 175 గెలిచేస్తాం. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం. చంద్రబాబు ఓడిపోతాడు. ఇది నగ్న సత్యమని మీకు తెలియజేసుకుంటాం. ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు 35 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఇక్కడ ఆయనే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒక ఇన్ఛార్జ్ని తీసుకొస్తే ఆ కులమానేది ఎమ్మెల్సీని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇంకొక పార్టీ నుండి ఇంకో కులస్తుని తీసుకొచ్చి వారు ఈ పార్టీని పెట్టుకున్నారు. ఇంతకుముందు ఆయన పిఏలుగా వేరే విధంగా రాజకీయంగా సహాయపడిన బీసీ నాయకులు ఎవరు కనపడలేదా? 58%, 60%, 50% పైన ఉన్నారు 1 year. వాళ్ళు ఎవరు కనపడలేదా నీకు? ఇంతవరకు పిఏగా పనిచేసిన పెద్ద మహానుభావుడు పెద్ద అయిన కొట్టున్నారు. అతనికి ఏమైనా పదవి ఇచ్చినావు నువ్వు? కుప్పంలో ఎవరిని ఎదిగినిచ్చినావు చెప్పండి. ఎవరికి ఏం పూర్తిస్తున్నావు రాజకీయంగా? అందరినీ అడుగు. బీసీలు అన్నావు. బీసీలు అందరినీ అడుగుతారు కేసులు. నీ కులం అంటే ఇష్టం కాబట్టి వాళ్ళిద్దరు ఇన్ఛార్జ్. అందరూ అడుగుతున్నారు మీ కులస్తులే, నువ్వు ఎమ్మెల్యేగా ఉండాలి, మీ కులస్తులే వచ్చి మళ్ళీ మమ్మల్ని ఓటు అడగల. నువ్వు ఇంతకాలం 35 ఏళ్ళు ఓటేసి గెలిపించారు మమ్మల్ని వాళ్ళు కూడా అడుగుతున్నారు. సమాధానం చెప్పాలి కదా. ఆఫీస్ ఇన్ఛార్జ్ కూడా వాళ్ళే. నువ్వు ఎవరిని పెట్టుకున్నావు? వేరే బీసీలు ఎవరిని పెట్టుకున్నావు? బీసీలు అన్న నీ కులస్తులే తెచ్చి మళ్ళీ లీడర్లుగా పెట్టుకున్నావు నువ్వు. వాళ్ళు పోతా ఉంటే ఓట్లు తిరుగుతూ ఉన్నారు. నువ్వు నీ కులస్తులకైనా మేము ఓట్లు వేసింది, మేము మా బీసీలకు వేసుకుంటాం అని అంటున్నారు. ఖచ్చితంగా ఇది గుణపాఠం. నీకు లాస్ట్ ఎలక్షన్స్, ఇంక ఎలక్షన్లకు వచ్చే ప్రసక్తే లేదు. కన్నా మేధావులు మీరు ఒకసారి విశ్లేషణ చేసుకోండి. అభివృద్ధి కంటికి కనపడుతుంది, అది మాయ చేసేది కాదు కదా. అభివృద్ధి అనేది కంటికి కనపడేది. మాయ మాటలు ఆయతనమంటే అన్ని సింగపూర్ని చేస్తాను. సింగపూర్ గ్రాఫిక్స్ చూపించి ఇదే అమరావతి అన్నాడు. అది వచ్చిందా మనకు? సింగపూర్ అయిందా? పోనీ టెంపరీ అని చెప్పి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి టెంపరీ క్యాపిటల్ అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన అవసరం ఏమైనా వచ్చిందా? నువ్వు ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలన చేసిన పర్మనెంట్ బిల్డింగ్లు కట్టుకోలేకుండా పోయినావా? మరి కుప్పంలో ఏం చేసినావు? ఏ బిల్డింగ్ కట్టినావు నువ్వు? ఏం చేసినావు నువ్వు? అట్లా ఇప్పుడు హైటెక్ సిటీని అన్ని వేల కోట్ల ఖర్చు పెట్టి హైటెక్ సిటీ, నీ సామాజిక వర్గాన్ని హైటెక్ సిటీ కట్టి అక్కడ వాళ్ళందరినీ మిలీనియర్ చేసేసి మళ్ళీ అమరావతిలో అదే ప్లాన్ వేసుకున్నా ఫెయిల్ అయిపోయింది. అది 5 ఏళ్ళు నువ్వు చేసింది మేము అడిగే వాళ్ళేం కాదు కదా. నీకు అడ్డు రాలే కదా, బంపర్ మెజారిటీ ఉన్నది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అడుగడుగున అడ్డే. ప్రతి ఒక్కటి కోర్టుకు వెళ్తున్నాడు. కోర్టులను శాసించే అధికారం మాకెక్కడ ఉండదు. మేము దండం పెట్టి నిలబడే వాళ్ళం కానీ కోర్టులలో శాసించే అధికారం మాకు లేదు. నువ్వు కాకపోతే మాయ మాటలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి తప్పుడు ఆటలు తెచ్చుకునేసి కొన్ని స్టేలు తీసుకుంటున్నావు. వాటిపైన కొన్ని పెండింగ్ పడినాయి. కానీ ఎప్పుడైనా కోర్టుల నుండి మాకే సముచిత న్యాయం జరుగుతుంది, మళ్ళీ మేము అభివృద్ధి చేస్తాము. అక్కడ కూడా ఏదైనా కుంటుపడి ఉంటే ఖచ్చితంగా అమరావతిని కూడా మేము సపోర్ట్ చేసి గెలిపి ఆడ కూడా మా ట్రేడ్ మార్క్ ఉండేటట్టు చూసుకుంటాం. అమరావతిలో కూడా
స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.